బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి గ్రూప్ 2 2024కు సంబంధించి గ్రూప్ 2 కటాప్ అయితే మనం డిస్కస్ చేద్దామండి. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇక్కడ మనము నిన్నటి రోజు జరిగినటువంటి గ్రూప్ 2 నిన్న అంటే ఇక్కడ మనకి 25 అలాగే ఫిబ్రవరి 2024న జరిగినటువంటి గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయితే నిన్న అయిపోవడం జరిగిందండి. చాలామంది అభ్యర్థులు ఈ ఎగ్జామ్కి అటెండ్ అవ్వడం జరిగింది. దాదాపుగా మనకు 90 to 95% ఎగ్జామ్కి అటెండ్ చేసిన ఉన్నటువంటి అభ్యర్థులు అయితే ఉన్నారనమాట. ఇక్కడ మనము గ్రూప్ 2 ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అబ్జర్వ్ చేస్తే మనకి బిఫోర్ ఎగ్జామ్ ఒక కట్ ఆఫ్ అనేది ఎక్స్పెక్ట్ చేసామండి. అలాగే ఆఫ్టర్ ఎగ్జామ్ అంటే నిన్నటి రోజున ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కూడా మనం ఒక కట్ ఆఫ్ అయితే ఎక్స్పెక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే బిఫోర్ ఎగ్జామ్ వచ్చి ఇక్కడ మనం దాదాపుగా 70 నుంచి 75% వరకు అయితే అంటే 70 to 75 మార్క్స్ వస్తే మన ప్రిలిమ్స్లో పాస్ అవుతాము, ప్రిలిమ్స్లో మన మెయిన్స్కి ఎలిజిబుల్ అవుతాము అనేటువంటి ఉద్దేశంతో మనం ఉన్నామండి. అంటే ఎగ్జామ్ రాయనంత వరకు కూడా, అంటే బిఫోర్ ఎగ్జామ్ వరకు కూడా. ఇప్పుడు ఆఫ్టర్ ఎగ్జామ్ అనేది ఇక్కడ మనకి ఈ యొక్క మార్క్స్ అనేవి కొద్దిగా మనకు చేంజ్ అయ్యేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఎందుకంటే నేను రాసినటువంటి పేపర్ అనేది అంత ఆషామాషిగా అయితే లేదన్నమాట. ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా చాలా టఫ్ అనేటువంటి ఉద్దేశంతో నిన్న పేపర్ అయితే రావడం జరిగిందనమాట. ఇక్కడ మనకి ఇండియన్ హిస్టరీ కానీ అలాగే సొసైటీ సంబంధించి కానీ, కరెంట్ అఫైర్స్ కానీ, అలాగే జాగ్రఫీ సంబంధించి కానీ, అలాగే మెంటల్ ఎబిలిటీ ఇవన్నీ కూడా మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే హిస్టరీ కొద్ది వరకు మాత్రం ఈజీగా వచ్చిందని చెప్పచ్చు అనమాట. కొంతవరకు అంటే కొన్ని బిట్స్ అయితే మనం ఈజీగా పెట్టడానికి అయితే అవకాశం అయితే ఉంది. సొసైటీ తీసుకుంటే చెప్పాల్సిన అవసరం లేదండి, చాలా టఫ్గా సొసైటీ అయితే మనకు రావడం జరిగిందనమాట, ఇండియన్ సొసైటీ సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కరెంట్ అఫైర్స్ కూడా మనకు చాలా టఫ్ రావడం జరిగింది. జాగ్రఫీలో కొన్ని క్వశ్చన్స్ వరకు మాత్రం మనం పెట్టగలిగేటువంటి అవకాశం అయితే ఉంది. రిమైనింగ్ అన్ని క్వశ్చన్స్ కూడా మనకు టఫ్ రావడం జరిగిందనమాట. ఓకేనా. నెక్స్ట్ మెంటల్ ఎబిలిటీ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదండి. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ మెంటల్ ఎబిలిటీ అనేది ఒక తలనొప్పిగా మారింది నా ఎగ్జామ్ పేపర్లో సార్ అబ్జర్వ్ చేస్తే. మెంటల్ ఎబిలిటీ నుంచి మనకు చాలా టఫ్గా పేపర్ అనేది మెంటల్ ఎబిలిటీ సంబంధించి చాలా హార్డ్ రావడం జరిగింది, ఎక్కువ టైం టేకింగ్ ప్రాసెస్ అండి. ఈ రకంగా మనకైతే కనుక క్వశ్చన్ పేపర్ అంటే గ్రూప్ 2 సంబంధించి నిన్న ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరిగినటువంటి ఎగ్జామినేషన్లో భాగంగా మనకి ఈ రకంగా అయితే ఉందన్నమాట. అంటే ఎక్కువ క్వశ్చన్స్ చాలా టఫ్ రావడం జరిగిందనమాట. కొంతవరకు మాత్రమే కొన్ని డైరెక్ట్ బిట్స్ అంటే హిస్టరీ సంబంధించి కానీ, అలాగే జాగ్రఫీ సంబంధించి కానీ కొన్ని క్వశ్చన్స్ మాత్రమే మనకు పడడానికి అయితే అవకాశంగా మారడం జరిగింది. ఇక్కడ మనం ఒకసారి ఈ ఎగ్జామ్ సంబంధించి కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అనేది ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే అండి, ఇక్కడ బిఫోర్ ఎగ్జామ్ కట్ ఆఫ్ అబ్జర్వ్ చేస్తే మనకు 70 to 75 మార్క్స్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మన ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ అయిపోతున్న ఉద్దేశంతో మనము అనుకున్నాము. అయితే ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనకు 70 to 75% ఉన్నటువంటి ఛాన్స్ అయితే అస్సలు లేదండి. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఎవరు అంతగా టెన్షన్ పడాల్సిన అలాగే భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ఇక్కడ మనకు భారీగా కట్ ఆఫ్ తగ్గేటువంటి అవకాశం చాలా ఉంది కాబట్టి ఇక్కడ మనకి ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా ఉండండి. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మనకు ఒకసారి అబ్జర్వ్ చేస్తే దాదాపుగా మనకి నిన్న జరిగినటువంటి ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో భాగంగా 150 మార్కులకి గాను 50 మార్క్స్ కంటే తక్కువ ఉన్నటువంటి అభ్యర్థులు ఎంత పర్సంటేజ్ ఉన్నారు అని ఒకసారి అబ్జర్వ్ చేస్తే 46%, అంటే ఎక్కువగా 50 కంటే తక్కువ ఉన్నటువంటి అభ్యర్థులు, 50 మార్కుల కంటే తక్కువ అవకాశం ఉన్నటువంటి అభ్యర్థులే ఎక్కువ మనకు ఉన్నారనమాట. అంటే 46% అయితే ఉన్నారు. 50 కంటే ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు 20% అయితే ఉండడం జరిగింది. 60% కంటే ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు 10% ఉండడం జరిగింది. ఇక్కడ 80 మార్క్స్ కంటే ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు ఒకసారి అబ్జర్వ్ చేస్తే 11% అయితే ఉండడం జరిగిందనమాట. ఈ మనకు కొన్ని అనాలిసిస్ని బేస్ చేసుకొని ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అండి. అంటే ఎక్కువగా మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్ ఆర్ ఆస్పిరెంట్స్ సార్ అబ్జర్వ్ చేస్తే 50 మార్క్స్ కంటే తక్కువ రావడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంది. కాబట్టి అంటే మనకి 46% అయితే అభ్యర్థులు అయితే ఉన్నారనమాట. అంటే ఇక్కడ మనకి
ప్రిలిమ్స్ కట్ ఆఫ్ వచ్చేసి మనకు చాలా చాలా తక్కువగా ఉన్నటువంటి అవకాశం అయితే ఉందన్నమాట. సో ఖచ్చితంగా మనకు చాలా తక్కువ అయితే ఉంటుంది. ఇక్కడ మనకు జనరల్గా కట్ ఆఫ్ అనేది ఓకేనా. సో ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ కట్ ఆఫ్ అనేది మనకు ఏ రకంగా తీసుకుంటుందంటే సో పేపర్ హార్డ్నెస్ని బట్టి మనకు ఇక్కడ మనకు కట్ ఆఫ్ అయితే ఉంటుందన్నమాట. ఒకవేళ ఆ పేపర్ అనేది ఈజీగా ఉంటే కట్ ఆఫ్ అనేది పెరిగేటువంటి ఛాన్స్ అయితే ఉంది. ఓకే, సో అది ఏ ఎగ్జామ్ అయినా కానివ్వండి, అంటే గ్రూప్ 2 కానివ్వండి, గ్రూప్ 1 కానివ్వండి, సో ఎనీ ఎగ్జామ్ ఓకేనా. పేపర్ చాలా ఈజీగా ఉందంటే కట్ ఆఫ్ అనేది ఆటోమేటిక్గా ఎక్కువగా ఉంటుంది. పేపర్ టఫ్గా ఉంది అంటే హార్డ్గా ఉందంటే కట్ ఆఫ్ అనేది ఆటోమేటిక్గా మనకు పడిపోతుంది అనమాట, అంటే కట్ ఆఫ్ అనేది తగ్గుతుంది. ఓకే, సో ఇక్కడ మనకి గ్రూప్ 2 నిన్న ఎగ్జామ్ పేపర్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనం ఓవరాల్గా చెప్పాలంటే పేపర్ అనేది చాలా టఫ్గా అని చెప్పొచ్చు అనమాట. సో కాబట్టి మన కట్ ఆఫ్ అనేది చాలా చాలా తక్కువ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మనకి ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ మనకి నిన్న జరిగినటువంటి పేపర్ని అనాలిసిస్ చేసుకొని ఇక్కడ మనకు కట్ ఆఫ్ ఎంత ఉంటుందని సార్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మన కట్ ఆఫ్ అనేది ఆఫ్టర్ ఎగ్జామ్ వచ్చేసి ఇక్కడ మనకి సో 50+ ఓకేనా. సో 50+ 50 కంటే ఎక్కువ మార్కులు ఎవరికైతే ఉంటాయో వాళ్ళు ధైర్యంగా హ్యాపీగా మెయిన్స్ ఎగ్జామ్ ప్రిపరేషన్ అయితే కొనసాగించండి. ఇక్కడ మరి 50 కంటే ఎక్కువగా అంటే 50 to 55 అండి ఓకేనా. సో 50 to 55 మార్క్స్కి ఎవరైతే ఉంటాయో సో వాళ్ళు ఈజీగా మనకి ప్రిలిమ్స్ అయితే ఈజీగా క్లియర్ అయిపోతుంది. మెయిన్స్ ఎగ్జామ్కి ధైర్యంగా మీరు మెయిన్స్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వచ్చు. సో ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మనకి 45 to 50 సో ఈ రేంజ్లో కూడా మనకు వచ్చేటువంటి అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉందన్నమాట. సో మెయిన్గా 100కి 100% వచ్చేసి మనకు 50 to 55 ఎవరికైతే వస్తాయో వాళ్ళు ప్రశాంతంగా మెయిన్స్ ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవ్వచ్చు ఎటువంటి టెన్షన్ లేకుండా. సో నెక్స్ట్ ఇక్కడ 45 to 50 సో ఈ మనకు కట్ ఆఫ్ అనేది ఈ రేంజ్లో కూడా మనకు వచ్చేటువంటి అవకాశం చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి సో 45 to 50 మార్క్స్ ఉన్నటువంటి అభ్యర్థులు కూడా మీరు మెయిన్స్ ఎగ్జామ్కి అయితే ప్రిపరేషన్ అయితే అవ్వండి. సో ఆల్రెడీ కొన్ని కోచింగ్ సెంటర్స్ కానీ అలాగే మనకు పేపర్లలో కానీ ఇక్కడ మనకి ఆల్రెడీ కీ అయితే వదలడం జరిగిందనమాట ప్రిలిమ్స్ సంబంధించి. సో కీలు కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. ఆ మార్క్స్ని బట్టి మీ యొక్క మెయిన్స్ ప్రిపరేషన్ అయితే కొనసాగించండి. సో ఇది మనకు అంటే టోటల్గా మనకి బిఫోర్ ఎగ్జామ్ ఆఫ్టర్ ఎగ్జామ్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే దాదాపుగా 20 to 25 మార్క్స్ మనకైతే వెనక మన ఎక్స్పెక్టేషన్ ప్రకారం చాలా కట్ ఆఫ్ అనేది తగ్గడం జరిగింది. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనకి అంటే ఎవరైతే 45+ ఉన్నటువంటి మార్క్స్ ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ధైర్యంగా మీ యొక్క మెయిన్స్ ప్రిపరేషన్ అయితే కొనసాగించండి. సో ఇది మనకు నిన్న ఎగ్జామ్ సంబంధించి అంటే గ్రూప్ 2 సంబంధించినటువంటి 2024 కట్ ఆఫ్ అండి. ఈ రకంగా ఉంటుంది మ్యాక్సిమం. సో పెద్దగా డిఫరెన్స్ ఉండకపోవచ్చు. సో ఖచ్చితంగా 50+ ప్రతి ఒక్కరు కూడా 50 కంటే ఎక్కువ మార్కులు వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరు మెయిన్స్ ఎగ్జామ్స్కి అయితే ధైర్యంగా ప్రిపేర్ అవ్వచ్చు అనమాట. సో ఇక్కడ మరి సో నెక్స్ట్ వచ్చేటువంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో సో ఏవైనా కావచ్చు అండి, అంటే సివిల్స్ ఎగ్జామ్ అయినా కావచ్చు, ఏపీపీఎస్సీ సంబంధించి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఏ ఎగ్జామ్ అయినా కావచ్చు, అలాగే తెలంగాణకు సంబంధించినటువంటి సర్వీసెస్ ఎగ్జామ్ అయినా సరే, అలాగే ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అంత ఈజీగా వచ్చేటువంటి సిచ్యువేషన్ అయితే లేదనమాట. సో ఇప్పుడు కానీ ఫ్యూచర్లో వచ్చేటువంటి క్వశ్చన్ పేపర్స్ అంత ఈజీగా మనకు డైరెక్ట్ బిట్స్ లేకుండా అయితే మన క్వశ్చన్ పేపర్ అయితే వస్తుందన్నమాట. సో పేపర్ అనేది చాలా చాలా టఫ్గా ఉంటుందన్నమాట. అంటే సో ప్రతి క్వశ్చన్కి కూడా మనము ఎక్కువ టైం టేకింగ్ ప్రాసెస్లో మనం ఆన్సర్ అయితే చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ఆ లెవెల్లో ఎగ్జామ్ పేపర్ అనేది ఉంటుంది. కాబట్టి సో మీరు ఇన్స్టాంట్ ప్రిపరేషన్ని పూర్తిగా వదిలేసేయండి. అంటే ఇన్స్టెంట్స్ అంటే 1 month 2 months ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ అటెండ్ అవ్వడం అనేది అదంతా కరెక్ట్ కాదనమాట. సో ఎవరైతే ఎక్కువ లాంగ్ టైంలో ప్రిపరేషన్ ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రమే ఈ ఎగ్జామ్స్ని అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ ఫీల్డ్లో మనం సక్సెస్ అవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ప్రతి ఒక్కరు కూడా కొంతమంది అంటే ఎగ్జామ్కి వెళ్ళే ముందు యూట్యూబ్ క్లాసెస్ కానీ అంటే యూట్యూబ్లో కొన్ని బిట్స్ కానీ అలాగే ఆన్లైన్ క్లాసెస్ జస్ట్ విని గుర్తుంటుందిలే అనేటువంటి ఉద్దేశంతో మన ఎగ్జామ్కి వెళ్తే కనుక అక్కడ మనము అసలు సంబంధం లేకుండా వచ్చినటువంటి క్వశ్చన్స్ చాలా ఉన్నాయండి. సో ప్రతి ఒక్కరు కూడా లాంగ్ ప్రిపరేషన్ ఉంటేనే మనం ఈ ఎగ్జామ్స్ అయితే క్రాక్ చేయగలము అనే ఒక అంశాన్ని గుర్తుపెట్టుకోండి. సో ఇన్స్టంట్ ప్రిపరేషన్ని పూర్తిగా వదిలేసేయండి ఓకేనా. సో ఎవరైతే ఇన్స్టంట్ ప్రిపరేషన్ని చేస్తున్నారో వాళ్ళు అసలు టైం వేస్ట్ చేసుకోకుండా
సో రిమైనింగ్ వేరే వర్క్ చేసుకుంటే మంచిదని నా ఫీలింగ్ అండి, ఓకేనా. సో మనం కాంపిటేటివ్ ఫీల్డ్ అనేది కొన్ని లాంగ్ టైం ప్రిపరేషన్ ఉంటేనే, నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్స్ ఉంటేనే మనము ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో మనం సక్సెస్ అవ్వగలం. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకునే అభ్యర్థులందరూ కూడా. సో ఇంకా ఫైనల్గా మనకి గ్రూప్ 2 కట్ ఆఫ్ 2024 సంబంధించి సో 45+. సో నా అంచనా ప్రకారం అయితే సో 45 మార్క్స్ కంటే ఎక్కువ ఉన్నటువంటి అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా ప్రిలిమ్స్ అయితే అయిపోతుంది. సో మీరందరూ కూడా ధైర్యంగా మెయిన్స్ ఎగ్జామ్స్ అయితే ప్రిపేర్ అవ్వచ్చు అనమాట. సో మనకు ఆఫీషియల్గా మనకు బోర్డు వాళ్ళు కూడా చెప్పడం జరిగిందనమాట. అంటే దాదాపుగా మనకి సో 4 వీక్స్ నుంచి 5 వీక్స్కి మనకి 4 వీక్స్ 5 వీక్స్ పడుతుందట మనకి ప్రిలిమ్స్ ఎగ్జామ్ డిక్లేర్ చేసే టైం వచ్చేసి. సో ఈ టైంలో మీరు టైం వేస్ట్ చేసుకోకుండా ప్రశాంతంగా 45+ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా గ్రూప్ 2 మెయిన్స్కి అయితే మనకు ప్రిపేర్ అవ్వండి. సో ఇది మనకు టోటల్గా మనకు గ్రూప్ 2 కట్ ఆఫ్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అండి 2024 సంబంధించి. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.